తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండా జాతీయ పతాక జెండా ఆవిష్కరణను ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద వారి త్యాగాలను స్మరించుకుంటూ వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కోఆప్షన్ నెంబర్ కుంభాల రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం మాజీ సీఎం కేసీఆర్ కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అన్ని అబద్ధాలు మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్, నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన తెలంగాణ రక్షించుకుందాం. నిరంతరం ఉద్యమిస్తానని మనసా వాచా కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. జయశంకర్ సార్ గారి ఆశయాలను సందర్భంగా అమరవీరులకు జోహార్లు తెలుపుతూ ఈ రోజున ఈ తెలంగాణ సాధించి మన కేసీఆర్ గారు 2000 కోట్ల పార్టీ పెట్టి 2014లో మన తెలంగాణ సాధించిండు. 9 సంవత్సరాలు సస్యశ్యామలకు పరిపాలించిండు. ఎన్నో పథకాలు మన అడిగని కూడా ఇచ్చి అందరినీ రైతులను, కర్షకులను, కార్మికులను, మహిళలను ఏ విధంగా అభివృద్ధి పథకం తీసుకుపోయిండో మనం చూసినాం. కానీ దొంగ మాటలతో, మోసాలతో, దగాలతో ఎన్నో అబద్దాలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఇలా ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు తొత్తు. కానీ మళ్ళీ తెలంగాణను మళ్ళీ ఆంధ్రలో కలిపే ప్రయత్నము మోడీతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కుట్ర పంతున్నారు. మళ్ళీ ఇది గ్రహించాలి. మరి వాళ్ళు ఇలా పవన్ కళ్యాణ్ అంటాడు వాళ్ళు అధికారంకి వచ్చినా కూడా మళ్ళీ తెలంగాణ మీద వాళ్ళు ఫోకస్ పెట్టిరంటే అర్థం చేసుకోండి. ఇంకా గ్రహించండి. ఈ కాంగ్రెస్, బీజేపీ తో ఏది కాదు. ఇవాళ గత 2.5 సంవత్సరాలకు కూడా
ఇక ఇక్కడ ఇలా ఏదో ఒక భావనతో గెలిచిన ఒక స్థానిక ఎమ్మెల్యే ఏం చేసిండు, అభివృద్ధి ఏం జరిగింది, గతంలో మరి గంపగోవర్ధన్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండు, గత 9 సంవత్సరాల్లో ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి జరిగింది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా గోడ కట్టిర్రా? ఉన్న గోడలు పలగొడుతున్నారు. మనం ఇప్పుడు అమరుల స్థూపం ముంగట్నే మన ఫ్లడ్స్ వస్తే అవి పలగొట్టిరు కానీ ఇప్పుడు కట్టే పాపను పోలేదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త తెలంగాణ వ్యతిరేకులారా, ఆంధ్ర తొత్తులు మళ్ళీ ఇలా సొచ్చుకొని రావడానికి ఇలా దీనికి ముంగడ రేవంత్ రెడ్డి ఇక దీని పన్నగం పండుతున్నాడు. కాబట్టి గ్రహించాలి, మన తెలంగాణ కాపాడుకోవాలంటే ఈ గులాబీ పార్టీ, ఈ జెండా దీన్ని మరవద్దు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకొని ఈ రాబోయే రోజుల్లో తమిళనాడులో ఏ విధంగా అయితే అక్కడ ప్రభుత్వం వచ్చిందో సునామీ తిరిగా మళ్ళీ కేసీఆర్ గారిని ఎందుకు మనం బయటకు తీసుకురావాలి అని చెప్పి అందరూ కంకణం కట్టుకోవాలని, గ్రహించాలని, ఈ కుట్రలతోని బహిర్గతం చేయాలని చెప్పేసి తెలుపుతూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణను గౌరవ కేసీఆర్ గారు బలిదాశ ఉద్యమంలో మలుపు తిప్పి మన రాష్ట్రాన్ని సాధించి పెట్టి ఈనాటికి 12 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఆ తర్వాత చరిత్రగా అతనే మరి తెలంగాణ తెచ్చిన నాయకుడే ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్ర ప్రజలకు అది ఎంతో శుభదాయకంగా జరిగింది. గత 9.5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని దేశంలో ఎంతో ఉరుగులు పరుగులు పెట్టిస్తూ విభిన్నమైన పథకాలతో అందరి మనల్ని చూరగొన్న కేసీఆర్ గారు వాళ్ళ కృషి వల్లనే ఈరోజు తెలంగాణ అందరం జరుపుకుంటున్నాము. వారి ఆశయ సాధనకు ఎప్పుడు మేము అందరం కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిని మన రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము తూట్లు పొడుస్తూ అభివృద్ధికి ఆటంకంగా మారి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది. ఈ సందర్భంగా మా కేసీఆర్ గారు ఒక ప్రతిజ్ఞ తెలియజేశారు. ఆ ప్రతిజ్ఞను మేము ఇందాక అక్కడ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందరం కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకున్న మన నినాదంతో మళ్ళీ మేము తెలంగాణ రక్షించుకుందాం అనే ఒక కొత్త నినాదంతో ఈ రోజు నుంచి మళ్ళీ మేము పోరాట దేశంగా అందరం అడుగులు వేస్తాము. కేసీఆర్ గారి నాయకత్వంలో మరియు మా కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన కామారెడ్డి ప్రజలందరూ సమక్షంలో తెలియజేసుకుంటున్నాము. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఖచ్చితంగా అందరం కాపాడుకుంటాము. అలాగే ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏమంటే మా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం కావచ్చు, జాతీయ నాయకులు కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం, కానిస్టేబుల్ కిచ్చా విగ్రహానికి కనీసం అక్కడ ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇక్కడ లోకల్ ప్రభుత్వం మన గవర్నమెంట్ కలెక్టర్ గారు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, కనీసం వాటికి దండలు వేసినా వాటిని కడిగిన పాపాన పోలేదు. మా గంప గోవర్ధన్ గారి ఆదేశాల మేరకు మేము అందరం కూడా ఇప్పుడు వాటిని దగ్గరికి వెళ్ళి కడిగించి వారికి దండలు వేసి మేము ఇప్పటిదాకా నివాళులు అర్పించినాము. ఇది ఇంకోసారి రిపీట్ కావద్దని మేము అందరం కూడా మా టీఆర్ఎస్ పక్షాన ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కామారెడ్డి పట్టణంలో ఉన్న జాతీయ నాయకులందరికీ కూడా ఖచ్చితంగా వాటిని శుభ్రంగా కడిగించి వారికి దండలు వేసి ఘనంగా వాళ్ళకు గౌరవించి మనము నివాళులు అర్పిద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.